హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. రామదండులాగా అందరొక్కటవుదామా రామదండులాగా అందరొక్కటవుదామా రామదండులాగా అందరొక్కటవుదామా తిరుకొడి ఎక్కినది దేవుని పెండ్లికి అంకురార్పణమే అయినది వైశాఖ శుద్ధ ఏకాదశి ఇది వైవాహిక సుముహూర్త శుభరాశి.
హరి అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అందరు కూడా ఒక్కసారి దీపారాధన వంక చూడండి. శుభం భవతు మే సదా యావత్ పూజ పరిసమాప్తి స్వాత్ తావత్ ప్రజ్వల సుస్థిరాః దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతినాం. సీతారామస్వామి చంద్రమూర్తి వారి యొక్క దివ్య తాను శ్రీరామచంద్ర ప్రభువై ద్వాపర యుగంలో తాను శ్రీకృష్ణ పరమాత్మయై కలిలో మరి శ్రీనివాస చక్రవర్తిగా ఏడుకొండల పైన వెలుగొందుతున్నటువంటి ఆ దివ్యమంగళ భవ్య రూప స్వరూపుడే శ్రీమన్నారాయణుడు. విష్ణున్నారాయణ కృష్ణో వైకుంఠో విష్ణురస్రవాః దామోదరో వృషీకేశ కేశవో మాధవస్వభూ దైత్యారి పుండరీకాక్షో గోవిందో గరుడధ్వజ అని ఆ స్వామి చేశారు. ఆ రాముడు ఒకరికి ఈ రాముడు ఒకరికి అని. అసలు ఏదేమైనా సరే ఒంటెడు మెట్టెడు అనేటువంటి బోయనాయకులు ఇద్దరు. ఆ బోయనాయకుల పేరు వెలసినటువంటి యొక్క పట్టణమే మరి దండకారణ్య ప్రదేశంలో రామచంద్రమూర్తి వారు ఆ వైపున వెళుతూ ఉండగా ఆ రామచంద్రంగా దొంగతనాలు చేసి బ్రతకాలనా, మీ బ్రతుకు కన్య మార్గం లేదా అంటే ధర మా ప్రాంతం అంతా కూడా ఏముండాలని మేము బతకమంటాము, మా బిడ్డ పాపలు బతికించుకునేది ఎట్టదరా, మేము దొంగతనం చేసి ఉత్తి తప్పు మాకేం తెలియదు ధర అన్నారు. ఓరి అయితే ఈ ప్రాంతంలో చక్కటి చెరువు దువ్వుని మీ జీవనం గడుపుకుందరుగా దొంగతనం వదిలిపెట్టేస్తానన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళైతే వదిలిపెట్టరు స్వామి ప్రదేశం కాబట్టి దీనికి ఒంటిమిట్ట అనేటువంటి పేరు కలిగించండి అన్నాడు. అందుకనే అది ఒంటిమిట్ట అయింది. ఆ ఒంటిమిట్ట ప్రదేశంలో ఈనాడు కూడా మనం చక్కగా 6వ రోజు అక్కడ కళ్యాణం రామచంద్ర ప్రభువు యొక్క నవమి నుంచి జరిగేటువంటి యొక్క పండుగలలో ఇది వసంత నవరాత్రాలు. ఈ వసంత నవరాత్రాలన్నీ కూడా గర్భోత్సవ నవరాత్రాలు. అంటే ఉగాది నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కూడా మధుమాసం ఇది. అందుకనే దాశరథి రంగాచారి గారు అంటారు, మామిడి కొమ్మ మల్లియరెమ్మ మంతన మాడినదే మంతన మాడినదే కోయిల కొమ్మ మన చిలకమ్మ పాటలు పాడినదే పాటలు పాడినదే మన్మథరాజు మాధవు వెంట మహికే వచ్చెనహో చెట్లు గుట్టలు పువ్వులు పొంగినవే పువ్వులు పొంగినవే పువ్వులు పొంగినవే. ఏమండి అమ్మ వెనక్కి కూర్చోవాలి బాగా, గెట్ బ్యాక్ అండ్ సిట్. ఏమండి ఇక్కడ బాగా వినండి. మామిడి కొమ్మ మల్లియరెమ్మ మంతన మాడిందట. అందుకనే మకారాలకు నిలయం ఈ మాధవ మాసం. ఏమిటి? మామిడి పిందెలు, మల్లెపూలు, మాధవుడు అంటే శ్రీమన్నారాయణ అండి. ఆయన చక్కగా సగభాగం స్వీకరించినటువంటి ఆ యొక్క కౌసల్యమాత గర్భవాసాన్ని పుట్టాడు రామయ్య. ఆ తర్వాత సుమిత్రమ్మ తీసుకున్నటువంటి 2 భాగాల యొక్క మరి భాగం చేత మరి లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు ఆమెకి. కైకమ్మ తీసుకున్నటువంటి ఒక భాగం చేత ఆమెకు భరతుడు పుట్టాడు. వాళ్ళంతా కలిసి ఉన్నటువంటి రాజ్యమే అయోధ్య. అది ఆ యొక్క అయోధ్య పట్టణం కోసల దేశంలో ఉన్నటువంటి ప్రదేశం. ఆ రాజ్యాన్ని చక్కగా చక్కగా ఇలా సాగుతూ ఉండగా ఋష్యశృంగ మహాముని వచ్చి చక్కగా తాను పుత్రకామేష్టి యాగం చేయిస్తే ఆ పుత్రకామేష్టి యాగ బల సంపన్నాను పుట్టారు ఈ బుద్ధలందరూ కూడా. అందుకని అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డల ఏమండి ఉయ్యల్లో వేసినప్పుడు వాడి బిడ్డడు కాలుతో తంతాడు. తగిన తర్వాత కూడా కొంతమంది మర్చిపోరు మనలో. అందుకని వాళ్ళు కాలుతో తంతున్నారు వాళ్ళు మహానుభావులు. బాగా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను బాధ పెట్టినటువంటి తనయుడు ఉన్నా ఒకటే. ఏమండి మా నాయన ఒకే పెళ్లి చేసుకున్నాడు, ఆమెకు పుట్టినోడిని నేను అంతా కూడా గోమాతలో ఉంటారు. అందుకని గోమాత ఈ భూమాత. ఈ భూమి పైన మనం ఎన్నో పనికిమాలిన పనులు చేస్తున్నాం. ఈ భూమి మనకు కాబట్టి గోమాత భూమాత. ఏమండి తర్వాత 3వది కన్నమాత. ఎవరిని కన్న తల్లి వాడికి గొప్ప. అంతే కదా. మా అమ్మ లేకపోతే మనం రాంగా ఉండవా?
ఆడతల్లి లేకపోతే ఈ భూప్రపంచం ఏమన్నా ఉందా? అందుకని భూమాత, ఈ పుణ్యమాత, మన కన్నమాత ఇద్దరు సమానమని చెప్తారు. ఆమె ఎంత ఓర్పు గలదు. అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి, స్త్రీకి తన జీవితంలో మరి సీమంతోపనయనమని చేస్తారు. మన భాషలో సీమంతం అంటారు. సీమంతము అని గిరిపాకులు వగైరా వగైరాలన్నీ కూడా పుట్టింటి వాళ్ళు తెచ్చి సీరసారి పెట్టిస్తారు. అందుకని స్త్రీకి నడుమధ్య పాపట అటు ఇటు ఏదో తెలుసా దాని అర్థం? స్త్రీకి నడుమధ్య పాపట ఉండే ఇళ్ళని స్త్రీకి కూడా మన భూమాత, ఇది కూడా భూమాత. ఎందుకంటే అబ్బాయి వంశాన్ని ఉద్ధరిస్తాడు కాబట్టి అమ్మాయి ఇంకా అత్తవారికి వెళ్తుంది. అంతేనా? ఏ పిల్ల ఇక్కడ ఉండదు కానీ అమ్మాయికి ప్రశ్నగతిర్నాస్తి. మరి మగ పిల్లలు లేకపోతే వంశం వృద్ధి కాదు. ఎందుకనో తెలుసా? అబ్బాయి గొప్ప ఎన్టీ రామారావు అనుకున్నారు, మా అబ్బాయి నాగేశ్వరరావు అనుకున్నారు, తర్వాత వీడు బొందేశ్వరరావు అయినాడు. వాడిని కూడా తెలిసిపోయి అక్కడ మరి అంటే రాముడు తల్లిదండ్రుల మాట దవదా. అందుకని 14 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు. ఎందుకంటే రామ రామ రామయన్న రామ నావ నడికి దరిగే చిన్న గుహు తీసి వస్తున్నా అన్ని తీర్చులేని పళ్ళని కూడా తీర్చి పెట్టి దాని కొరికి రాముడి ఆడది అయినాదంట నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, నన్ను దయచూడగ వచ్చావు రామయ్య తండ్రి. నువ్వు నా నావు మీద కాడు పెడితే. కంచి వెంకటేశ్వర్లు బాగుంది. కంచి వరదరాయ స్వామి అండి, వెంకటేశ్వర్లు తిరుపతి కొండ స్వామి మా అమ్మాయి. మరి వాళ్ళ కుటుంబ పరంగా ఈనాడు మిత్రుడు రాంబాబు మీ అందరి సహకార సంపత్తులతో ఈ కళ్యాణాన్ని వైభవపేతంగా ఇక్కడ సాగిస్తూ ఉన్నారు. ఈ లోపల మనం కళ్యాణ తంతు సాగిద్దాం. ఒక్కసారి భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అనుపమానమై అతి సుందరమై ధనరు చక్రముగ దగధగ మెరిసెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, పొన్నలు పొగడగ పూపొదరిళ్లను ఎన్ను మీరగను శృంగారంబగు, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, శ్రీకరముగ రామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభు నివాసము, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అందరు పలకండి, శ్రీరామ నామం మరువాం మరువాం, శ్రీరామ నామం మరువాం మరువాం, సిద్ధము యమునకు వెర్వాం వెర్వాం, దేవుని గుణములు తలుతాం తలుతాం, విష్ణు కథల చెవుల విందాం విందాం, విష్ణు కథల చెవుల విందాం విందాం, వేరే కథల చెవుల మందాం మందాం, శ్రీరామ నామం మరువాం మరువాం, సిద్ధము యమునకు వెర్వాం వెర్వాం, సిద్ధము యమునకు వెర్వాం వెర్వాం, సిద్ధము యమునకు వెర్వాం వెర్వాం. రామదాసులు మాకు సారాం సారాం, రామదాసులు మాకు సారాం సారాం, కామదాసులు మాకు దూరం 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 దూరం, శ్రీరామ నామం మరువాం మరువాం, సిద్ధము యమునకు వెర్వాం వెర్వాం, సిద్ధము యమునకు వెర్వాం వెర్వాం. జై శ్రీరామచంద్ర ప్రభుకి. గట్టిగా అనాలి, ఇదే మైసూరు పాకులు మీ నోట్లో పెడితే ప్రభుకి. ఆ తట్టు బాగంటల్లా అందామా వద్దా అని ఆలోచిస్తున్నా. జై శ్రీరామచంద్ర ప్రభుకి, జగన్మాత సీతామాయికి, అయోధ్య నగర వాసికి, దశరథ రామునికి, కౌసల్య రామునికి, కోదండ రామునికి, శ్రీకర రామునికి, శుభస్కర రామునికి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి, ఆది మధ్యంతరహితునికి, దేవాది దేవునకు, దీనజన శరణ్యునకు, భక్తవత్సలునకు, ఆశ్రిత జన మందారునకు, జై శ్రీరామచంద్ర ప్రభుకి, రాజా రామచంద్రమూర్తికి, సీతామాయికి, భరతశత్రుఘ్నులకు, పవనసుర హనుమానుకు, నోటారా అన్న వాళ్ళకి వాళ్ళకు కూడానా. ఇప్పుడు
మనం చక్కగా అయం ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే నా బృహస్పతి. కింద బస్సే ఇట్లా ఇది గోవు చెవు ఆవు చెవు ఇది రైట్. ఆజమ్య కేశవాయ స్వాహ స్వాహ. అమ్మాయి నువ్వు 3 సార్లు తగ్గమ్మా. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. 4సారి చేయగడి పక్కన పోయమ్మా. రైట్ అందరూ చెప్పండి గోవింద. ఏతే భూంభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. వాసన పెంచి కింద వదిలే. బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయం చేయి. నీ ముక్కు నా ముక్కు కాదు. మళ్ళీ అయ్యవారి ముక్కు అన్నారు కదా సార్ అని. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జ్ఞనః ఓం తపః ఓం సత్యం ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రియత్యర్థం శుభే శోభనే రాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే శ్రీరంగస్య ఉత్తర ప్రదేశే అహోబిలస్య దక్షిణ ప్రదేశే అస్మిన్ మీ గోత్రం. అమ్మా ఎవరి గోత్రాలు వాళ్ళు చెప్పుకోండి. మీ ఆయన పేరు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ సీతారామస్వామి వారి సర్వభక్త మనోరథ ఫలసిద్ధ్యర్థం సకల ఈతి బాధ సస్యశ్యామల దినదిన ప్రవర్ధమానాభి వృద్ధ్యర్థం పశు సంపద వృద్ధ్యర్థం క్షామ సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ధర్మణః అంగశేషే కలశాము సమాశ్రితాః. ఆ నీళ్లు పూల మెజ్జల్లమ్మ. కలశోదికైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం స్వామివారి మెజ్జల్లు ఆత్మానం మీ ఇద్దరి మీద బదులుకోండి. అక్షతలు తీసుకోండి. కృష్ణ రథబాద్ధో ధనుర్ధనః తత్ర శ్రీవిజయోర్భవతిర్ధమానే విగతానాం యోగక్షేమం మహామ్యహం హృదే సకల కళ్యాణ భాజనే ప్రజాయతే భవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీ మహాగణాధిపతియే నమః. రత్న సింహాసనం సమర్పయామి. పాదయోః ఒక చుక్క నీళ్లు తొలవయ్యా. పాదయోః పాద్యం సమర్పయామి. ఔచారిక స్నానం అలంకరణార్థం వస్త్రార్థం అక్షరాన్ని సమర్పయామి. అక్షత్ర ఇవమ్మా. అలంకరణార్థం అక్షరాన్ని ఆయుష్యమగ్రియం ప్రతిమంజ శుభ్రం యజ్ఞాపవీతం బలమస్తు. పూజయమ్మ. సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కొట్టమ్మ ఎవరికన్నా ఇవక్కడ. ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజగన్నికాయ మహాగణాధిపతయే నమః. షోడశోపచార పూజాన్ సమర్పయామి. సామ్రాణి గడ్డిని తిప్పమ్మ. నమోస్తుతే సాక్షాత్తోపదీపం దర్శయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం మపానాయ స్వాహా. ఓం యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. మధ్య యజ్ఞా బ్రహ్మణముపహర్తి ఏకదైవైజమానాయ స్తేజో భాతి సామ్రాజ్యం భోజ్యం రాజ్యం వైరాజ్యం పాలవేర్తి మహారాజ సంస్థ ద్వారా అనేక మంది కృష్ణ భక్తులకు అవకాశం ఆస్కారం చక్కగా స్వామి సేవ. ఆనాడు రామావతారంలో మునులు వీళ్ళంతా కూడా ఆ రామావతార మునులే మరి పుంసాం మోహన రూపాయ ఏమండి పుంసాం పురుషుల రూపంలో ఉన్నటువంటి మిమ్మల్ని లాలిస్తా ఓదారుస్తా ఆనందపరుస్తా అద్భుతపరుస్తా ఆశ్చర్యపరుస్తా లోక కళ్యాణమూర్తిగా నిలుస్తా అన్నటువంటి యొక్క దివ్య తేజో సంపన్నుడే ఆ శ్రీకృష్ణ పరమాత్మలుగా తీర్చిదిద్దుతున్నటువంటి యొక్క భక్తవరేణ్యులు శ్రీవారి యొక్క పాదరేణువు. మరి నెల్లూరు ఇస్కాన్ మరి సిటీలో వెలసినటువంటి కృష్ణస్వామి అనుగ్రహ పాత్రలు ప్రథమ పాత్రలు అయినటువంటి వారు సుఖదేవానంద స్వామి వారు. వారి పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే వారి పూర్వ ఆశ్రమంలో మంచి డాక్టర్ గారు ఏమండి. ఏది కూడా భగవంతుడు శ్రీమన్నారాయణి అనుగ్రహ పాత్రలు అయినాడు. ఎందుకంటే అలాంటి యొక్క మంచి పెద్దలు ఈ సమయాన రాంబాబు గారి యొక్క పిలుపు మేర ఇక్కడికి ఆహ్వానితులైనారు. వారి ద్వారా 4 మాటలు విందాం. ఎందుకంటే కళ్యాణానికి ముందర రమ్మంటే రారు. కూర్చున్న తర్వాత రాంబాబు చల్లారిపోత ఏమో చేసినవి తొందరగా పెడితే ఇంటికి పోమా ఏమండి. ఇవన్నీ కూడా రోజు తింటుంటాం. ఈ రోజు రేపు రాదు కదా, వస్తుందా? ఇలాంటి వాళ్ళందరినీ రమ్మంటే వస్తారు. ఉల్లాసం ఉత్తేజపరిచి స్వామి సేవా తత్పరులు అవుతారు. అరుగో వారి బృందం అంతా కూడా గోపికారమణుల యొక్క అనుగ్రహ పాత్రుడైన. ఎందుకంటే ఏదైనా కూడా ఇది జ్యోతి ఇలా పింగుళా నాడుల మధ్య ఉండేటువంటి యొక్క దివ్య తేజో
మరి చక్కటి అలంకారమే జ్యోతి, అదే నామం. ఆ నామంతో స్వామి వారి యొక్క మనస్సు మనలో దాచుకుంటారు. భక్తి స్వామి సరస్వతి దేవ గౌరవాన్ని ప్రచారిణ నిర్విశేష శూన్యవాది భాష్యకారి తతారిణ శూన్యవాది భాష్యకారి జయ శ్రీద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర్ గదాధర్ శ్రీవాసాది గౌర్ శ్రీద్వైత గదాధర శ్రీవాసాది గౌర్ భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ సీతారాం జయ జయ హనుమాన్ సీతారాం జయ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ సీతారాం 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 జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ రఘుపతి రాఘవ పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ సజరాం పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ సజరాం పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజరాం పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజారాం రాఘవ రాజారాం పతిత పావన సీతారాం సీతారాం జయ 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 సీతారాం పతిత పావన రాఘవ రాజారాం పతిత పావన హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ
Hare Hare Ram 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 Hare 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 Krishna 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 Hare Hare Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Rama Raghava Rama Raghava Rama Raghava Rakshama Rama Raghava Rama Raghava Raghava Rama Raghava Rama Raghava Pahima Rama Raghava Rama Raghava Rama Raghava Jaya Prabhupada Jaya Jaya Prabhupada 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 Jaya Jaya Prabhupada 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 Hare Bol Hare Bol Hare Bol Nitai Gaur Hare Bol Hare Bol Hare Bol Nitai Gaur Hare Bol Hare Bol Hare Bol Hare Bol శ్రీల ప్రభుపాదికి జై సమవేత గౌర భక్తరందకి జై నీతాయ గౌర ప్రేమానంద హరి హరి బోల్ హరే కృష్ణ. భగవంతుడు హిందువులకు దేవుడు ముస్లింలకు దేవుడు అంత సరైనటువంటి అవగాహన కాదు. భగవంతుడు అందరికీ ఒకడే. మనం అనాది కాలంగా వస్తున్నటువంటి వేదాలను అధ్యయనం చేసినట్టయితే మనకి విషయం తెలిసి వస్తుంది. ముఖ్యంగా భగవంతుడి గురించి మనం మన జడ బుద్ధితో భగవంతుడు మన మనస్సు ఇంద్రియాలకి అతీతమైనటువంటి వాడు. ఆయన్ని అధోక్షజుడు కదా, భగవంతుడు అధోక్షజుడు. మన ఈ చర్మచక్షులకి అందేటువంటి వాడు కానీ బట్ ఎవరైతే ఆరతులు పూజలు అయిన తర్వాత అందరికీ భోజన ప్రసాదాలు ఉంటాయి. హరే కృష్ణ. అది మళ్ళీ మనం అందరం కూడా మీ అందరికీ ఈ సభాముఖంగా ఆహ్వానం. మీరందరూ సాయంత్రం 6 నుంచి 9 గంటల దాకా ఇస్కాన్ మందిరంలో అక్కడ జగన్నాథుడికి ధనుష్ బాణాలు పెట్టి రాముడిగా, అక్కడ బలదేవుడికి ఆయన లక్ష్మణమూర్తి, ఆయనకి ధనుష్ బాణాలతో మీకు దర్శనం జరుగుతుంది. సంవత్సరంలో ఒకసారి అట్లా కలుగుతుంది. అందరు రావాల్సింది చెప్పాలి. హరే కృష్ణ. వైరి క్షీరాబ్దిశయన వెదుకుము వీరాననుగాబు కరుణ వెలయగ కృష్ణ గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ అన్నాడు ఆ కృష్ణ శతకంలో మహానుభావుడు. ఈనాడు మంచి మనస్సున్న వాళ్ళందరినీ కూడా ఆయనే పిలిపించుకుంటాడు. అలాగే మనస్సు నిండా పెట్టుకొని మంచికి మంచి పేరుగా ఉన్నటువంటి యొక్క మంచి మిత్రులు యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, తదితర మిత్రులు ఎందరెందరో వాత్సల్యపూరితంగా రామనవమి సందర్భాన వచ్చారు. ఒకటి దైవ నిరంతర ధ్యానం చేసేటువంటి మరి కృష్ణ బృందం వారు, అదేవిధంగా దైవాన్ని శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు, ఎవరికి ఏం తెలపాలో కూడా నీకు తెలుసు. ఆ తెలిపే వాళ్ళకు తెలియజేస్తూ ఈ ప్రపంచానికి ఒక శాంతి తత్వాన్ని చేకూర్చి అనేటువంటి ఆలోచన వల్లేదు. ఈ యొక్క పుణ్యస్థలిలో అందులో ఇక్కడ ఎంతో మంది శాకాంబరి నిలయం ఒకప్పుడు ఇది నాకు తెలిసి. ఇక్కడ ఎన్ని కూరలన్నీ అమ్మితే మనందరం తిన్నాము, అవునా కాదా? లక్ష్మి, విజయలక్ష్మి ఇన్ని పేర్లతో 8 రూపాయలతో వెలిసినటువంటి తల్లిని నిలబెట్టుకున్నాం మనం. ఆ అమ్మవారి చెంత ఆమె మహాలక్ష్మి, ఈమె సీతాలక్ష్మి. ఈ రోజు మళ్ళీ ఏ చిన్న బిడ్డ అందరూ కూడా స్వామి దగ్గర దాసానుదాసులం మనమంతా కూడా. కాకపోతే నేను ముందరుంటాను కాబట్టి ఫస్ట్ దాసుని, తర్వాత మీరు వెనకున్నారు కాబట్టి నెక్స్ట్ దాసులు. అంతకన్నా తేడా ఏం లేదు. నేను ఈ పని చేయాలా, మీరు ఆ పనిలో ఉండాలా, తేడా అంతకన్నా ఏం లేదు. కాబట్టి అందరం కలిసి స్వామి కళ్యాణాన్ని విజయం చేద్దాం. పెద్దలకు అనేక కార్యక్రమాలు ఉంటాయి, వారికి స్వామి హారతి ఇచ్చి వారికి మరి ప్రభుకి జై, జగన్మాత సీతామాతకు జై, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి, ఆది మధ్యాంతరహితునికి, దేవాది దేవునికి, దీనజన శరీరునికి, భక్తవత్సలకు జై. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ఆ శ్రీరాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్న రాంబాబు గారికి వాళ్ళ స్నేహితులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళ్యాణం అత్యంత వైభవంగా గమనీయంగా నిర్వహిస్తున్న మా మోహన్కి సందర్భంగా మీతో పాటు అన్న కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరగాలని అది జరిగే క్రమంలో జరుపుతున్నటువంటి వారందరికీ కూడా ఆ దేవుని దయాకృప కటాక్షాలు ఎల్లవెల్ల ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం ఈ పంతులవారి వీధిలో గత 27 సంవత్సరాలుగా రాంబాబు శ్రీరామును ఘనంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఇంత విజయంగా ఇటువంటి శ్రీరామనవమి ఉత్సవాల్ని జరపడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే మనం రాంబాబు గురించి చెప్పలేదు. అతను ఎవరున్నా ఎవరు ఒక్కడే పాపం అతను చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మొవ్వల రాంబాబుకి మేము మరీ అభివందనలు తెలుపుకుంటూ ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. సమకూరుస్తూ భద్రాద్రి కళ్యాణంలాగా కళ్యాణ నిర్వహణ చేయాలనేటువంటి మా చిరంజీవి రాంబాబుకు నా యొక్క ప్రియ ఆశీస్సులు ఏంటంటే, శుభాశీస్సులు ఏంటంటే, స్వామి నీ సేవకుడికి ఆరోగ్యంగా చూడు, నీ సేవ చేయించుకునే భాగ్యశీలిగా చాలిద్దాం. అదే హిందూ, అదే హిందూ, అదే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ ఒక్క గొంతు మీరు 1000 మంది ఉన్నారు, సమానమైనట్లేదు ఎక్కడ అనిపించలే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వీర బజరంగి జైకార్ కరో వీర బజరంగి. రామ భక్తులారా, రాముని గురించి, రాముని గొప్పతనం గురించి సమాజంలో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. త్రేతాయుగంలో జన్మించిన శ్రీరామచంద్రమూర్తి దాదాపు 14 లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఈ భూమిలో ఈ విధంగా అద్భుతంగా మన అందరి ముందు కళ్యాణాలు జరిపించుకుంటూ మన అందరి ముందు మహోన్నతమైన వ్యక్తిగా నిలబడ్డాడు అంటే కారణం ఆయన నడిచిన నడతే. 475 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆ రామ మందిరాన్ని నిర్మించుకోలేకుండా ఉన్నాం. ఈ పోరాటంలో దాదాపు 4,60,000 మంది పైగా శ్రీరాముని కోసంగా బలిదానాలు చేశారు. 4,60,000 మంది చనిపోయారు రామయ్య కోసంగా. అయినా కూడా భారతదేశంలో హిందువుల ఓట్లతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వాలకి చలనం రావటం లేదు. ఒకవైపు అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత రాముడు అయోధ్యలో జన్మించాడని కోర్టు కూడా తీర్పిచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఆ మందిర నిర్మాణానికి మనం నోచుకోలే. ఇది మహాపాపం. రాముడిని మనం పూజించడం కాదు, రాముడికి ఇల్లు లేకుండా మనం అందరం ఏసీ రూముల్లో ఉన్నాం, ఎంతవరకు న్యాయం మనం అందరం ఆలోచించాలి. కాబట్టి అందరం కూడా ఈ సంవత్సరం సంకల్పం చేద్దాం. శ్రీరాముని కళ్యాణంతో పాటు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం కూడా మనం అందరం కూడా సంకల్పం చేయాలి. వచ్చే సంవత్సరం ఈ కళ్యాణం జరిగే లోపల మనమందరం అయోధ్యలో రామ మందిర నిర్మాణ శంకుస్థాపన జరగాలి. దీనికోసంగా మనమందరం కూడా మనస వాచ కర్మణ పోరాడతాం. హిందువుని పూజించడం కాదు, రాముడిని వరాలను కోరుకోవడం కాదు, రాముడి కోసంగా కూడా మనం జీవించాలి. అవసరమైతే ప్రాణాలు అర్పణ చేయాలి. రామ మందిర నిర్మాణం కోసంగా తన పూర్వకంగా కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మా తండ్రి శ్రీరాముడు, మా తల్లి సీతమ్మ అంటూ సగర్వంగా నినదిస్తూ భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని అయోధ్యలో ఆకాంక్షిస్తూ ఈ రోజు జరగబోయే ఈ పవిత్రమైన కళ్యాణంలో మనం అందరం కూడా సంకల్పం చెప్పుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు దాకా 10 పైసలు ఎవరిని అడగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రాముడు ఇంకా అద్భుతమైన శక్తిని మా రాంబాబుకి ఇచ్చి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జనకుడి భార్య పేరు సుమేధ. ఈమె వాళ్ళ అమ్మాయి వాళ్ళ భూమిలో నాగేటి కర్రుచాలను పుట్టిగంది కాబట్టి ఆమె జానకి అనే పేరుతో వెలిసింది.
పైన జనక మహారాజు పెంచాడు కాబట్టి జానకి భజంత్రి గట్టి మేళం పట్టుకోండి. శివికే ముఖమారోహ శోభయంతి ముఖం మమ మమత్వం శోభయం ముఖం భూయాశం మే శ్రియం కురు మనురిహాధికారో భవసిద్ధ్యర్థం సకల దుష్టిదోష పరిహారార్థం ప్రలాగే భజగంధారే విభాజగనాథ జగన్మాత సీతామాయికి. రైట్, ఇప్పుడు 2 మాటలు విని తర్వాత ఘట్టంలో బాచిక ధారణ చేశాం. బాచికము, భూషణము, బాసికము, నొసటి పట్టలము అన్న ఏదైనా ఒకటే. ఎందుకంటే మామగారు అల్లునికి పెళ్లి సమయంలో అందించేది అసలే అందాల రాజు ఆయన. నల్లనైనా చాలా మంది క్షీణిస్తారు. అందుకని ఈ దోషం బావటానికే అందాలు అక్కడ. ఓం కంకణ దేవతాభ్యో నమః ధ్యాయామి. ధ్యానం సమర్పి కేశవాయ నమః, ఓం నారాయణ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువాయ నమః, ఓం నారాయణాయ నమః, పురుషోత్తమాయ నమః, ధౌక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. అదే కనుక పానకాలు 2 లోటాలు తాగేటప్పుడు పడ 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 తాగేస్తాం కదా. జై శ్రీరామ్. ఆర్టిస్ట్గా కూర్చున్నాం. ఓం ఆశోకవత్రం శుభకంకణం వా పినాకి రక్షా విధిలక్ష కంకణం లక్ష్మీ నృసింహస్య రక్షమూలు మధుమాం ఇది రక్షాబంధన మహోత్సవ మహోత్సవస్తు. పినాకి రక్ష, ఈ చేతికి రక్ష, శుభ దినాకి రక్ష, విధి లక్ష్యం చేస్తున్నారు సంస్థ తరపున, మిత్రుల తరపున. ఇప్పుడు పురుషుడికి కుడి చేతి వైపున కట్టాలి కంకణం. ఏమంటే బాగా గుర్తు పెట్టుకోండి. ఆడగూతుడికి ఎడమ చేతి వైపున కట్టాలి. ఎందుకంటే మనం భద్రాద్రి రాముడి బిడ్డలం, మనమంతా ఆర్యులోడి కిందికి పోతాడు. అబ్బా నువ్వు కూర్చుంటున్నావంటే నేను ధైర్యం చేసి కూర్చోబెట్టుకోవాలనుకుంటాడు కదా. అప్పుడు సీతా అమ్మవారు చాలా శుభప్రదురాలైన చిన్న పిల్ల. అలాంటి తల్లిని ఎడమ తొడ పైన కూర్చోబెట్టుకున్నాడు. దీనినే కౌతుక ధారణం అంటాడు. కుతూహలంతో మరి జరిపేసేటువంటి కార్యక్రమం కాబట్టి ఆ యొక్క ఇది మనం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. నీళ్లు వేయి. హస్తయో అర్ఘ్యం సమర్పయానుగ్రహ నిరంతర సిద్ధోస్తు. రైట్, సమర్థ భజంత్రి. అధానంత వీర్యస్య భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య రామయ్యకే. తర్వాత చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆశిష్ట మైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవణాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ శ్రీమదిష్వాకు వంశ పావనాయ అజమహారాజ వర్మణ పౌత్రాయ, అజమహారాజు యొక్క మనమడు. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వశిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ, దశరథ మహారాజు యొక్క కుమారుడు. సాక్షాత్ చెప్పబయ్య, సాక్షాత్ శ్రీ రామచంద్రస్వామి పరబ్రహ్మణే లక్ష్మీనారాయణ స్వరూప వరాయ. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీర సాయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవణాన్విత గౌతమత గోత్రోద్భవైం. అమ్మవారి గోత్రం గౌతమస గోత్రం. చతుర్దశ భువనాధీశ్వరీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం తత్వాస్వరూపిణీం చంద్రవంశ ప్రతీకాం. అమ్మవారి యొక్క వంశం చంద్రవంశం, స్వామివారి వంశం అజమహారాజ వర్మణ స్వరూపిణి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం నిమి వంశోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణోన్నత్రీం. స్వర్ణరోమ మహారాజు అమ్మవారి యొక్క ముత్తాతయ్య.
తర్వాత ఇంకా కూడా స్వర్ణరోమ మహారాజ వర్మణ నప్త్రీం హ్రస్వరోమ మహారాజ వర్మణ పౌత్రీం యదుసాగర్వర్యంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయార్షే ప్రవనాన్విత గౌతమత్ర గోత్రోద్ధవీం జనక మహారాజ వర్మణ పుత్రీం జనకరాజు యొక్క పుత్రిక చెప్పండి సాక్షాత్ అందరు పలకండమ్మా సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం నామ్నీం ఇమాం కన్యా మీరు చెప్పయ్యా భజంత్రి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని నీ పాదము సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోడిధారిణే నమః నమో బ్రహ్మణ్య దేవాయ గౌబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ఓం శ్రీమన్మహాభాగాభ్యుదయ లక్ష్మీ విలాస విశేష నిర్మలా ఖండిత విద్వజ్జల వీధిలో సల్వపందిరి కింద నిలయమైనటువంటి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ సందర్భమున తమ భక్తులు దాసానుదాసులు భృత్యానుభృత్యులైనటువంటి మాన్యశ్రీ కంచి వెంకటేశ్వర్లు సంపూర్ణమ్మ కళ్యాణ మహోత్సవ సందర్భమును సమర్పించినది. పట్టు ధోవతలు పట్టు ఉత్తరీయములను అమ్మవారి పాదపద్మములు నమస్కరించి సుమంగళీర్యం మధోరిమాగం ధుమేధమస్యన సౌభాగ్యమస్మి తత్వాయాధాస్తం విపరీతన అమ్మవారి చీరతడి ఇది చూస్తూ నగల మీద కూడా అటెన్షన్ అది కూడా అవసరమే. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంటారు కాబట్టి అటెన్షన్ మస్ట్ బి. మానవుల కళ్యాణంలో పెళ్లి కూతుర్ని పెళ్ళిప్పుడు పశాలు చూసుకొని చేసుకున్న దాన్ని ఆ రాముడి తెర, ఆ తెర తొలగితేనే తీయని బంధం. దేవతలు దీవించారు, భూమిలోని మానవులు అనుగ్రహించారు. అదే మన ఇద్దరికి జరుగుతున్న పెళ్లి రోజు, అదే మరువలేని రోజు, మంచి రోజు. ముందు జ్ఞాపకం ఉంచుకునే వ్రతుడు రాముడు రెండవ స్త్రీని కన్నెత్తి చూడనటువంటి వాడు, తల్లిని తప్ప అండి. అందుకనే రాముడికి కళ్యాణం. ఈరోజు శ్రీరామనవమి రోజు ఊరికి లేచేట్లా మనకు కళ్యాణం, లోక కళ్యాణం ఇది. నీకు నాకు కాదు, సర్వమానవులు శుభస్కరులుగా ఉండాలని సలిపేటువంటి కళ్యాణమే ఈ రామ కళ్యాణం. కాబట్టి నైనా దీనికి సమయంలో వాళ్ళిద్దరు కూడా చేతిలో జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. నయామాతాండవంసేయయౌ కౌసల్యా నిజ గర్భ సంభవ భృతే జన్మస్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య దేయాదిదం మంగళం. ఛాయా సూర్యౌ నిరంతరం ఒక్క నిమిషం సార్, బాగా వినండి. ఇలా చూడండి. మనం సుముహూర్తం విజయం చేశాం. స్వామి దండం పెట్టుకోండి. సుముహూర్తం అంటే బాగా గుర్తు పెట్టుకోండి. జీలకర్ర బెల్లము దండం పెట్టుకోండి. కాళ్ళకి దండం పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రాసెస్ ఇంపార్టెంట్ గారు. ఇక్కడ సమయానికి మీరు సమయపాలన చేసి చంద్రుడు మనకు నిరంతరం కూడా శుభస్కరుడుగా నిల్చుగాక. విద్యాబలం సరవంటి యొక్క పదార్థమే జీలకర్ర బెల్లం. బాగా గుర్తుపెట్టుకోండి. జీలకర్ర బెల్లము పసుపు 3 కలుపుకోవాలి ముద్దగా. బాగా పక్వంగా వంటకం కూడా చేసుకొచ్చారండి అంది ఒక అమ్మాయి బాగా దాన్ని పక్వం చేసుకురావే అంటే ఆమె పొయ్యి మీద నీళ్లు పోసి ఈ బెల్లపగడ్డలని దాంట్లో వేసి ఉలక పెడుతుంది. తొందరపడాకండి మాస్టర్ గారు, తెస్తాను, ఉడుకుతూ ఉంది, తొందరపడితే ఎట్లా అంది. అమ్మాయి అది ఉడకంగానే నా నెత్తిని పెట్టి ఇంకెలాంటి పెళ్లి చేయకుండా అండి. బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలంతా కూడా మద్దన బాగా చేసుకోవాలి, దాన్ని అంటాలి. ఈ సహజ మూమెంట్. మీరు పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్ళైన వాడు కాదు, ఇంకా అయిపోయిందిగా గుర్తులేదు మనకి. నాకు కూడా అర్ధరాత్రి చేశారు పెళ్లి. అప్పుడు ఎవరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటున్న నేను, మరి నా యొక్క శక్తి ఎక్కడో ఉన్నది, దయ్యం ఆ ఇంట్లో ఉంటుంది. పోయిన తర్వాత పెద్ద ఫోటో, దానికి ఒక దండ, దానికి ఒక బలుపు, వీడి బొంద దానికి దగ్గర ఏడవటం. గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి కృష్ణ సన్నిధింకురు. ఓం శివాభిమాయ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమో. విజయలక్ష్మి మోక్షలక్ష్మి మమ సర్వదా సమస్తు సన్మంగళాని భవంతు. హారతి అమృతమస్తో అమృతమస్తో ప్రణమసి మండప నిలయ
శ్రీ మంగళదేవతాభ్యో నమః సజ్జస్కాలదాశక్తి నారికేళ ఖండద్వైమయాన్ని సమర్పయామి. ఓం గణాయ హిరణ్య పాత్రం పూర్ణం దధాతి మధవ్యోసానిత్వమ మంగళసూత్రాన్ని ఇడిపోవమ్మ. హిరణ్య పాత్రం పూర్ణం దధాతి మధవ్యోసానీతి యత్తాభ్రమభవతి ఏకదేవ యజమానాయ సామ్రాజ్యం భోజనం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం మహారాజ్యం కర్పూర ఆనందనీరాజనం దర్శనం. జయ గోవింద సీతారామస్వామి వారి యొక్క కళ్యాణం. ముద్దు బిడ్డకు శ్రీమన్నారాయణకి శ్రీరామచంద్ర ప్రభువుకు రఘుకులేశునికి భజంత్రి గట్టి మేళం చేయమ్మా. చెప్పయ్య మాంగళ్యం. అమ్మాయి దగ్గర చెప్పు మాంగళ్యం. అందరు చెప్పండి అమ్మాయిలు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షక వేతునానాం శతం. నువ్వే మోస్తూ ఉండు. నువ్వు అమ్మ వచ్చింది అది బాగా వచ్చిందా భక్త ప్రజామే కామ సమృద్ధతాం పశువు మే భజంత్రి. प्रजा में काम समृद्धताम यज्ञो में काम समृद्धताम अन्योन्य दाम्पत्य जीवित समृद्धताम. पशुओं में काम समृद्धताम यज्ञों में काम समृद्धताम अन्योन्य दाम्पत्य जीवित समृद्धताम. वसे रामबाबू ఇంకా దీంట్లో బలి అది తీసుకొని నాకు పని మూతలు దీ వాటికి బాగా గుర్తుపెట్టుకోండి. భజంత్రి మణిభాషికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీతా కళ్యాణము చూతమురారండి. అనుకోయ్యా అనుకో భజంత్రి మాట. హిరణ్య పాత్రంలో రామా రామా
అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన
అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే